కవిత గారు, మీకు ఈ సంవత్సరం నిండా నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో రాజ్యాధికారాలతో మీరు జయిస్తున్నారు. మీరు బ్రహ్మాండంగా ఉండండి. ఇంకా మీకు ఒక గొప్ప విషయం చెప్తా. మేష రాశికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం కరెక్ట్ ఎలక్షన్ టైం వరకు 5 గురువు వస్తాడు. మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇప్పటికన్నా 100 రెట్లు అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇంతమందిలో మీరు ఒక గద్వాల దగ్గర ఒక ఏదో గెలిచి వచ్చిండ్రు మొత్తం. అటువంటిది రాష్ట్రంలో చాలా దిక్కు మీ ఇత్తనం వేయబోతున్నారు, నాటబోతున్నది, ఈ వృక్షం కాబోతున్నదని తెలియజేస్తున్నా. మీరు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని, ఈ పరాభవన సంవత్సరం మీకు దేవుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, దానికి తోడు బ్రాహ్మణ సేవ, ప్రజల సేవ, తల్లిదండ్రుల సేవ, అందరి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎవరన్నా తిట్టినా వారికి అవి ఆశీస్సులుగానే పోతాయి తప్ప అవి ఎక్కడ కూడా నష్టం కావు. ఎవరన్నా తిడితే మీరు అన్న మంత్రాలు ఉన్నాయి. చాముండా సప్తమాతర. ముండా అంటే తిట్టు కాదు, అమ్మవారి పేరు పలుకుతున్నావు. చాముండా సప్తమాతరా అంటే 7 మాతృకులతో సమానం అమ్మా నువ్వు అని చెప్తున్నావు. అందరూ ఏమంటే తిట్టు అనుకుంటారు. తిట్టు కాదమ్మా, మిమ్మల్ని 100 మంది తిడితే ఆ 100 మంది మీకు పూలహారమై ఆశీస్సులై మీకు సక్సెస్ అయ్యే విజయం కూడా రైతులని కోరుకుంటూ ఈ మా మాటకు విరామం చెప్తూ, మరి అందరు కూడా సర్వే జన సుఖినోభవంతు, గోబ్రాహ్మణేభ్య శుభమవత్తు, లోకా సమస్త సుఖినోభవంతు అని మరి కవితమ్మ గారిని ఆశీర్వచన మంత్రాలతోని మనం పరిపూర్ణం చేసుకుందాం.